అభివృద్ధి అంటారా? ఇంకా అభివృద్ధి ఏముంది? పైపైన హంగులు చేసి ఓన్ ప్రజలకు తెలుసు ఎవరు ఏమి అభివృద్ధి చేస్తున్నారు అని. అంటే అభివృద్ధి అనేది నిరుద్యోగులు ముఖ్యంగా ఫైనాన్స్ మినిస్టర్ అయ్యి ఇండస్ట్రీ తీసుకువచ్చి ఇక్కడ పెట్టి యువతకి ఉపాధి దొరికేది అటువంటిది ఏది చేయలేదు. రేపు ఫ్యూచర్ లో కూడా ఖచ్చితంగా నేను యువతకి ఉపాధి కల్పించే ఏర్పాటు నేను చేస్తే జగన్ కి చేత కాక 3 ఎకరాలు ఉంది 4 ఎకరాలు ఉంది నేను అందరికీ చేస్తా అని చెప్పి ఈరోజు జగన్ ఏం చేసినాడు లేదు. ఎందుకంటే డోన్ ప్రజలకు తెలుసు ఎవరు ఏమి అభివృద్ధి చేసినారు అనేది. ఎందుకంటే ఈ రోజు ఊరికే పైపైన హంగులు చేసి నేను అభివృద్ధి చేసినా అంటే చేసినారు. అభివృద్ధి ఏ విధంగా చేసినారు? రోడ్ల మీద అభివృద్ధి చేసినారు అంతే తప్ప ప్రజలకు పనికొచ్చే పని ఏదన్నా చేసినారా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఏ విధంగా చూసుకున్నా కూడా అభివృద్ధి అనేది లేదు. ఎందుకంటే అభివృద్ధి అనేది ఏ విధంగా చేయాలంటారంటే నిరుద్యోగులు ముఖ్యంగా వాళ్ళు చాలా అసంతృప్తితో ఉన్నారు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అయి ఉండి ఒక ఇండస్ట్రీ తీసుకువచ్చి ఇక్కడ పెట్టింటే ఈరోజు యువతకి ఉపాధి దొరికేది అటువంటిది ఏది చేయలేదు. నిన్న నేను వచ్చినాక ఇప్పటిదాకా 100 మందికి ప్రైవేట్ జాబ్లు ఇప్పించినాను. ఇంకా నా దగ్గరికి నా దృష్టికి ఎవరు వచ్చినా కూడా నేను ఇప్పించగలుగుతాను. ఎందుకంటే ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఇప్పుడు మనం గవర్నమెంట్ జాబ్స్ అనేటివి లేవు. చదువుకున్న పిల్లలు ఊరికే తల్లిదండ్రులకు బరువు అయిపోయి ఇంట్లో కూర్చొని అసలు వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారంటే నిన్నటికి నిన్న నేను సుమారుగా 100 ఉద్యోగాల దాకా ఇప్పించినాను. రేపు ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా నేను యువతకి ఉపాధి కల్పించే ఏర్పాటు నేను చేస్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారు? ఖచ్చితంగా యువతకి మేము ఇస్తాము, లేదంటే 3500 ఇది ఇస్తాము అని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఏదన్నా కానీ చేస్తా ఉన్నారు. కానీ ఈ జగను అసలు యువతను అనేది ఆ రోజుల్లోనే ఉపయోగించుకొని ఈరోజు బయటికి పంపించినారు అంటే వాళ్ళలో ఒక అసంతృప్తి అనేది పెరిగిపోయింది యువతలోన. అభివృద్ధి అంటారా? ఇంకా అభివృద్ధి ఏముంది? నేను ఆ రోజుల్లోనే సున్నపు నీళ్లు తాగి అందరికీ కూడా చేతులు కాళ్ళు పట్టుకపోతున్నాయి అంటే ఆ రోజుల్లోనే నేను 46 కోట్లు పెట్టి నీళ్లు గాజులదిన్న ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తీసుకొచ్చినాను. ప్రతి ఒక్క ఊర్లోన పెన్షన్ లేనటువంటి వాళ్ళకి పెన్షన్లు ఇప్పించినాను. రేషన్ కార్డు లేకుంటే ఆ రోజుల్లోన అదే పనికి రేషన్ కార్డు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రేషన్ కార్డు ఖచ్చితంగా ఇవ్వాలంటే ఈరోజు రేషన్ కార్డు మీద వాళ్ళు ఇది తెచ్చుకుంటున్నారు. ఇంకా పెన్షన్లు అంటారా? ఆ రోజు అర్హులైనటువంటి ప్రతి ఒక్క నిరుపేదకి పెన్షన్లు కూడా ఇప్పించినాం. ఇంకా అభివృద్ధి అంటే ఏ విధంగా చేయాలి? ఈరోజు మీ పార్టీ వరకు మీరు అమ్మఒడి చేసుకుంటూ మీరు ఎవరైతే ఉందో ఈరోజు ఎందుకంటే జగన్కి చేత కాక ఒక కారు ఇప్పుడు కొడుకుంటాడు, వాడు ఇది చేయడానికి పోడు, వాడు నిరుద్యోగం పోవాలంటారంటే కారు తీసుకొచ్చుకొని వాడు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అంటే డ్రైవర్గా పనిచేస్తే నువ్వు వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మకి పెన్షన్ తీసేస్తే ఇది న్యాయమేనా? వాని బతుకు వాడు పడుతాడు. ఎందుకంటే వానికి పిల్లలు ఉంటారు, తల్లికి ఏముండదు. తల్లికి కొడుకులు కోడళ్ళు అందరు బయటికి దొప్పుతున్నారు. మరి ఆ పెన్షన్ ఆమె ఏదో తీసుకొని తను ఇది చేస్తుంది. నువ్వు అది ఉంది ఇది ఉంది 3 ఎకరాలు ఉంది 4 ఎకరాలు ఉంది అంటే 4 ఎకరాలు ఈ ముసలిని పోయి చేసుకొని వస్తుంది. 4 ఎకరాలు పోనీ ముసలోడు పోయి వస్తాడా? చేసుకోలేడు కదా. నువ్వు ఏదన్నా పెట్టాలనుకుంటే సూటిగా చెప్పు ప్రజలకి, మేము వీళ్ళకే ఇస్తాం, మేము వాళ్ళు ఆశలు పెట్టుకోరు కదా. నేను అందరికీ చేస్తా అని చెప్పి ఈరోజు జగన్ ఏం చేసినాడు? సరే ఏం బీమాలన్నా పెట్టుకున్నాయా? ఎవరికన్నా బీమాలు ఇచ్చినాడా? ఎవరికన్నా బీమాలు చేసినాడా? అసలు కరువు మండలము నేనున్న ప్రతి 10 ఏళ్ళు నేనుంటే ప్రతి సంవత్సరం నేను కరువు మండలంగా చేసిన ఈ డోన్ కానీ ప్యాపిల్ కానీ బేతంచెర్ల కానీ. మళ్ళీ ఈరోజు ఒక్క బేతంచెర్ల కనపడిచ్చింది ఆయనకి, డోను ప్యాపిల్ ఎందుకు కనపడలేదు? ఎవరికి ఏ సాయం కావాలని మా గడప తొక్కినారంటే వాళ్ళకి అందరికి కూడా సాయం చేసినాను, చేస్తాము, అదే విధంగా ఉంటాము కూడా. హాస్పిటల్ ఏం కట్టించినారు? ఎక్కడ అది ఎవరు తీసుకొచ్చినారు? 100 పడకల హాస్పిటల్ 30 పడకలు ఉన్నదాన్ని 60 పడకలకు నేను తీసుకొచ్చిన. మున్సిపాలిటీ ఎక్కడ ఉండాలా? మున్సిపాలిటీకి అక్కడ స్థలం ఉన్నా కూడా అది కాకుండా తీసుకుపోయి బయట పెట్టినారు. ఏమి అభివృద్ధి జరిగింది ఒకటి నేను అడుగుతున్నా. అంటే ఊరికే బిల్డింగ్లు కట్టిస్తే అభివృద్ధి అయిపోతుందా? బిల్డింగ్లు కట్టిస్తే అభివృద్ధి అవుతుందా? అట్లాంటి అభివృద్ధి చేయాలనుకుంటే నేను చాలా చేస్తుండేదాన్ని, నాకు అవసరం లేదు. ఇప్పుడు గురుకుల పాఠశాల అయితేనేమి, అదేవిధంగా
మా మా- మోడల్ స్కూల్ అయితే అవన్నీ ఎవరు తీసుకొచ్చినారు ఆ రోజుల్లో? నేను తీసుకొచ్చిన. సరే మాకు వద్దయ్యా, ఊరు బాగుపడని, ప్రజలు బాగుపడని, వాళ్ళకి తెలుసు ఎవరేం తీసుకొచ్చినారు అనేది. అంతే తప్ప వేరే వాళ్ళని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, మాట్లాడడం కూడా. ఎందుకంటే వాళ్ళ విజ్ఞతకే ఆ, ఇది చేస్తాను. ఇంకా చూస్తా ఉన్నాను. ఆదరణ ఆదాయ నాకంటే కూడా మీకే ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే ప్రజాదరణ ఎవరికి ఉంది, ఏం కథ అనేది. ఎందుకు అంటానంటే ప్రజల్ని మనం ఎక్కువసేపు వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళ మనోభావాలని కనుక్కున్నామంటే ఖచ్చితంగా ప్రజలు చాలా తెలివద్దులు. అప్పుడంటే ఒకరు చెప్తే ఒక ఆధిపత్యం కింద ఉండేది, ఒకరు చెప్తే వేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ప్రతి ఒక్క ఇంట్లో నలుగురు ఉన్నారంటే ఖచ్చితంగా ఆ నలుగురు కూర్చొని మాట్లాడుకొని ఓటు ఎవరికి వేయాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. ఈరోజు అన్నింటిని కూడా చూస్తున్నారు, చేస్తారు అదేవిధంగా. అంతేగాని ఇప్పుడు నేను వచ్చినా నాకు భరతం పడతారు, వాళ్ళు వచ్చినా వాళ్ళకి భరతం పడతారు. కానీ ఓటర్లు తెలివైన వాళ్ళు కాబట్టి ఎవరైతే పని చేస్తారో, ఎవరైతే రేపు ఇది ఉంటారో అనే అభిమానంతోనే చేస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న లీడర్. ఆయన ఏం చెప్తున్నాడు, నేను ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తాను అని చెప్తున్నాడు. అందుకని ఖచ్చితంగా కూడా రేపు సైకిల్ గుర్తులకే ఓటు పడుతుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. ఈ ఊర్లోన ఏదన్నా ఉంటే కూడా నేను కొట్లాడైనా సరే తీసుకువస్తాము అని చెప్పి మాత్రం చెప్పాలి. ఇప్పుడు డోన్